కొనసాగుతూ ఉన్నాయి. గ్రామాల్లో పట్టణాల్లో ఉండే గృహిణులే కాదు, హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు బోనమెత్తారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా ఆడిపాడారు. దీంతో ఐటీ కారిడార్ మొత్తం సందడిగా మారింది. నిత్యం ఉద్యోగాల్లో బిజీగా ఉండే ఐటీ ప్రొఫెషనల్స్ శిల్పారామం ప్రక్కన ఉన్న చిన్న పెద్దమ్మ తల్లికి 21 బోనాలు సమర్పించారు. మత సామరస్యాలకు అతీతంగా ముస్లిం యువతులు కూడా బోనమెత్తి ఆకట్టుకున్నారు. మాదాపూర్లోని సాఫ్ట్వేర్ బోనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మొత్తం కూడా బోనాల సందడి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళ కేంద్రంగా ఉండేటటువంటి ఈ మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా వాళ్ళు రోజు కంప్యూటర్లతో పోరాడే వాళ్ళందరూ కూడా ఈరోజు బోనం మోస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం శిల్పారామం పక్కన ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర వీళ్ళందరూ కూడా బోనం క్యారీ చేయడం జరిగింది. వీళ్ళ బోనం దగ్గరికి వాళ్ళని కలిసి వాళ్ళందరినీతో పాటు బోనం కూడా క్యారీ చేస్తున్నారు. రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది మేడం ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా బోనం తీసుకొని వచ్చారు? హైటెక్ సిటీలో గత 5 years నుంచి బోనాల పండుగ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ గారు బోనాల పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా హైదరాబాద్లో కూడా పల్లెలు గ్రామీణ వాతావరణంలో ధీటుగా ఇక్కడ కూడా బతుకమ్మ కానీ బోనాల పండుగ కానీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు బోనాల పండుగకి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి, అంటే నిధులు ఇచ్చి, కొంత వాళ్ళకి గుడికి ఖర్చుల కోసం కూడా ఇచ్చి చాలా గ్రాండ్గా జరుపుతున్నారు. వాళ్ళతో పాటుగా మేమందరము సాఫ్ట్వేర్ మాతో రోజు కొలీగ్ పనిచేసేటువంటి మేము కూడా కలుస్తామని చెప్పి ఆ ముస్లిం మహిళలు కూడా ఈరోజు బోనం తీసుకొని రావడం జరిగింది. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. హౌ యూ ఫీల్ మ్యామ్? This is very nice, very beautiful. This one is, it's a good experience, sir. And very good. Everybody is like color dress up, and it's very good. They are celebrating. I like this very much. Thank you. వాళ్ళందరితో రోజు కలిసి పనిచేసేటువంటి మేము కూడా వాళ్ళలో భాగమైపోయి మేము ఈ బోనం ఎత్తుకున్నామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఓటు స్టూడియో. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ రైతులు ఇప్పుడు